జగదీప్ గారు ఆయన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ గారు ఇలా వాడడం తప్పుగా వాడుతున్నారు. అంటే లాని కూడా ఉల్లంఘించి ఇవ్వండి అని చెప్పడం ఇండైరెక్ట్లీ ప్రెషర్ తీసుకురావడమే. కానీ ఈయన వాదన ఏంటంటే జగదీప్ గారు వాదన ఆర్టికల్ 142ని ఇంత ముందుకు దీన్ని స్పెషల్ పవర్ గా తీసుకున్నప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడు ఆర్టికల్స్ యూజ్ చేస్తుంది? వాళ్ళ సొంతానికి యూజ్ చేస్తుందా? అంటే రాష్ట్రపతి గారికి అండ్ గవర్నర్ గారికి అసలు ఎలాంటి అధికారాలు ఉంటాయి? అసలు అన్ని పవర్స్ దేనికి? ప్రజల్ని సేఫ్ గార్డ్ చేయడానికి. కొట్టేసిన 100 ఎకరాలని ఏదైతే చెట్లు ఉన్నాయో ముందు చెట్ల గురించి మాట్లాడండి. అవును, ఆ చెట్లు రీప్లేస్మెంట్ అలాగే తీసుకురాగలరా లేదా? ఒకటి దాంట్లో మీకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము మీరు ఒక చెట్టును కొట్టేస్తున్నారంటే దానికి సంబంధించి ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వ్యూవర్స్ నమస్తే. ఇండియా అండి. మన భారతదేశంలో జరుగుతున్న కరెంటు పరిణామాలు సుప్రీంకోర్టుకు అండ్ పార్లమెంటు, లోక్సభ అండ్ దాంతోపాటు రాష్ట్రపతికి, గవర్నర్లకి వీళ్ళందరికీ జరుగుతున్న కొన్ని పరిణామాలకు సుప్రీంకోర్టు మధ్య జరుగుతున్న వాదనలు, వివాదనలు వీటన్నిటిపైన మాట్లాడకొచ్చిన ప్రయత్నం ఉన్నది. ఆయన ఎవరో కాదు, మనకు చాలా సుపరిచితులే, అడ్వకేట్ బాలగారు, హైకోర్టు అడ్వకేట్. బాలగారితో ఇవన్నీ విషయాలు తెలుసుకొని ఒక కంక్లూజన్ తీసుకుందాం, ఎంతవరకు ఇది న్యాయం, ఎంతవరకు అన్యాయం అనే విషయాన్ని. బాలగారు నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు ఆర్టికల్ 142ను జగదీప్ గారు ఆయన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ గారు ఇలా వాడడం తప్పుగా వాడుతున్నారు. అసలు ఇది వాడడం కరెక్ట్ కాదు, ఉంది కానీ వాడడం కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు. ఒకటి, ఇప్పుడు ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతిలో జస్టిస్ డెలివరీ సిస్టంలో వన్ ఆఫ్ ద కీ రోల్లో ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎప్పుడు ఆర్టికల్స్ని యూజ్ చేస్తుంది? వాళ్ళ సొంతానికి యూజ్ చేస్తుందా? కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ ఎవరు అండర్లో ఉంటారు? ఎవరి బేసిస్ మీద రికమెండేషన్స్లో వీళ్ళు అపాయింట్ అవుతారు అంటే పొలిటికల్ బేసిస్ మీద. సో వాళ్ళకి ఎజెండాలు ఉండొచ్చు. బట్ వేరాస్ సుప్రీంకోర్టులో వాళ్ళకి ఎజెండాల్స్ ఏముంటాయి? ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ తప్ప వాళ్ళకి ఇంకో ఎజెండా ఉండదు. ఆయన స్వతహాగా ఆయన ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. సుప్రీంకోర్టులో ఆయన చాలా సందర్భాలలో మంచి మంచి కేసెస్లో కూడా వాదించి ఉన్న నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. గవర్నర్గా చేశారు. బట్ ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ ఎజెండాస్ బేసిస్ మీద ఆయన మాట్లాడడం అనేది అది చాలా వరకు ఎంతవరకు కూడా హర్షించాల్సిన విషయం అయితే కాదు. ఒకటి, వాళ్ళకి ఫేవరబుల్గా వచ్చిన జడ్జ్మెంట్స్ వచ్చినప్పుడు మాత్రం అప్రిషియేట్ చేయడం, క్రీమ్ బిస్కెట్స్ చేయడం కామన్గా అయిపోతుంది. బట్ వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే మాత్రం అంటే లాని కూడా ఉల్లంఘించి ఇవ్వండి అని చెప్పడం ఇండైరెక్ట్లీ ప్రెషర్ తీసుకురావడమే. ఎప్పుడైతే సుప్రీంకోర్టు మీద ఇలాంటి ప్రెషర్స్ తీసుకురావడం, ప్రజల్లో నమ్మకం కోల్పోయే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఇట్స్ బికమ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. సో ఈవెన్ సుప్రీంకోర్టులో మీకు చీఫ్ జస్టిస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఈక్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళకు కూడా ఈక్వల్ రేషియో 1/1 ఉంటుంది. వాళ్ళని అపాయింట్ చేస్తారు, వీళ్ళని అపాయింట్ చేస్తారు. అంటే ఈక్వల్ రేషియోలు ఉంటుంది. ఒకరు తప్పు చేస్తే ఒకరు ఇది చేస్తారు, ఇంకోటి తప్పు చేస్తే ఇంకోటి చేస్తారు. ఇద్దరికి ఈక్వల్ రేషియోస్ ఉంది. బట్ వైస్ ప్రెసిడెంట్కి అది లేదుగా. హూ ఈజ్ వైస్ ప్రెసిడెంట్? వాట్ ఈజ్ వైస్ ప్రెసిడెంట్ రోల్? యువర్ రోల్ is only a limited to run the house ante. Your role is not come outside the purview of out of the context, out of the box. Can't you throw the words towards of the judiciary, which is your home, the parent home. మీకు అది మీకు పేరెంట్ హోమ్ అయినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? అయితే ఆర్టికల్ 141, 142 ఎప్పుడు ఏ సందర్భాలలో సుప్రీంకోర్టు దాన్ని వినియోగిస్తుంది అంటే, జస్టిస్ డెలివరీ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేటర్ కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ యొక్క పొలిటికల్ విన్ సిచ్యువేషన్స్ మీదనో లేకపోతే పొలిటికల్ అంబిషన్స్ మీదనో కాన్స్టిట్యూషన్కి అగెయినెస్ట్గా, కాన్స్టిట్యూషన్స్లో ఉన్న ఫండమెంటల్స్కి అగెయినెస్ట్గా బిల్స్ని, ఆర్డినెన్స్ని, ఎగ్జిక్యూషన్స్ ఆఫ్ లాని చేసినప్పుడు తప్పనిసరిగా సుప్రీంకోర్టుకి అది ఇన్హెరిటెంట్ పవర్స్. దెర్ ఈజ్ నో లిమిట్. వాళ్ళు ఒక చట్టాన్ని కూడా చేయొచ్చు ఆ పవర్తో. అంటే ఆ చట్టం ఎంతవరకు అంటే
అంటిల్ పార్లమెంట్లో దానికి సంబంధించిన ఒక రూపురేఖలైన చట్టం తయారైనంత వరకు దాని చట్టం కింద భావించాలి. ఆ జడ్జ్మెంట్ని, ఆర్టికల్ 142 కింద ఇచ్చిన జడ్జ్మెంట్స్ని ఒక చట్టం కింద పరిగణించాలి మనం. అంత పవర్ ఉంటుంది. ఎందుకు అంటే సమ్ టైమ్స్ మీకు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఒక బిల్ మీద పాస్ చేయాలి చెందాలని అన్నప్పుడు దే విల్ సీక్ ద ఇంటర్వెన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్. ఎందుకంటే లీగల్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. అంటే ఎందుకు వాళ్ళ పర్మిషన్, ఎందుకు వాళ్ళు ఇవి తీసుకుంటారంటే ఇక్కడ వీళ్ళు ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ ఛాలెంజ్ చేయాల్సింది అక్కడే, రైట్? అదే ఫస్ట్ వాళ్ళని అడిగారు అనుకోండి, ఎస్ ఇవన్నీ తప్పులు ఉన్నాయి, వీటిని సరి చేయండి సజెషన్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మాడిఫై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో చాలా మందికి తెలియని అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఆటోక్రసీ అనే ఒక సిస్టమాటిక్ని ఇండియాలో ప్రబలించాలన్న ఒక ఎజెండా పెట్టుకొని నడుస్తున్నారు. ఫైన్, ఆటోక్రసీ మీ చెప్పినట్టు తీసుకుందాం. 1 ఎజెండా, 1 నేషన్, 1 పార్టీ అనే పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకుందాం. మీరు 1 అనే ముందు ఫస్ట్ డైవర్సిటీ కింద ఈ కంట్రీ స్టాండ్ అయిందా, 1 అనే మీద స్టాండ్ అయిందా అనేది క్వశ్చన్. మీరు ఎవరైతే ఇప్పుడు 65 yearsలో ఉన్న మీరు ఎవరైతే ఉన్నారో, 70 yearsలో మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఆ రోజు లేరు. ఎప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన రోజు డైవర్సిటీ ఆఫ్ యూనిటీ ఎందుకు మనం తెచ్చుకున్నామంటే ఇండియా అనేది డివైడ్ ఆఫ్ పీసెస్ అవ్వకూడదు అని చెప్పే కాన్సెప్ట్స్తో. ఈరోజు 130 కోట్ల పైన జనాభా వచ్చిన సందర్భంలో ఇప్పుడు మళ్ళీ మనం 1 అనే కాన్సెప్ట్ని తీసుకొస్తే డైవర్సిటీ ఉన్న ప్రజలందరూ ఏమవుతారు, రివోల్ట్ అవుతుంది, మీకు అన్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, డెమోక్రసీ, యాంటీ డెమోక్రసీ ఫైటింగ్ స్టార్ట్ అవుతాయి, మీకు ఎక్కువగా వార్ అనేది జరుగుతుంది, సోషల్ వార్ జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్. అజ్యూమ్ ఏ మూమెంట్, ఏ రిలీజియస్లో అయినా, ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా హ్యుమానిటీస్ హై ప్రయారిటీ. హ్యుమానిటీ హై ప్రయారిటీ అయినప్పుడు ఈ 20th centuries ఆఫ్ ఎరాలో మనం ఉన్నప్పుడు, గ్లోబలైజేషన్ అని మనం చెప్పుకునేటప్పుడు యాన్సియంట్ యొక్క రూలింగ్స్ని, యాన్సియంట్ యొక్క ప్రొసీజర్స్ని, యాన్సియంట్ యొక్క కల్చర్ని, యాన్సియంట్ యొక్క ప్రాక్టీస్ని ఈరోజు మీరు బలవంతంగా రుద్దాలంటే ఎలా అవుతుంది? వై వీ వాంట్ టు లెర్న్ దట్ యాక్చువల్లీ? ఇస్ దెర్ ఎనీ నెసెసిటీ? ఇస్ దెర్ ఎనీ? బట్ అది పోతుంది అని చెప్పే కాన్సెప్ట్లో మీరు చెప్తున్నారు. యూ ఆర్ నాట్ ద గాయ్ హూ టు సే దట్ ఈస్ అ ఇండివిజువల్ పర్సన్ పర్సెప్షన్స్ టు ప్రాక్టీస్ ఆర్ నాట్. ఒక పొలిటీషియనో, ఒక లీడరో, లేకపోతే ఒక రాజకీయాల్లో సంబంధించిన మినిస్టర్స్ వీళ్ళు కాదు చెప్పాల్సిందే. దట్ ఈస్ అ ఇండిపెండెంట్ ఇండివిజువల్ రైట్. రాజ్యాంగం మనం ఏం క్రియేట్ చేసుకున్నామో ఎవరి రిలీజియస్ని, ఎవరి కాస్ట్, కల్చర్, ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రాక్టీస్ని, ప్రొసీజర్స్ని, వాళ్ళ యొక్క కన్వెన్షన్స్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోవడం వాళ్ళకి నచ్చకపోతే వేరే దాన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా చేసుకునే వాళ్ళకి రాజ్యాంగము ప్రొటెక్షన్ ఇస్తుంది. నీకు నచ్చిందా, నువ్వు చేసుకోవాలనుకుంటా చేసుకో, నువ్వు దేవుణ్ణి ఏ విధంగా దండం పెట్టుకోవాలని పెట్టుకోవడానికి హక్కు నీకు ఇచ్చింది. కానీ ఇలా పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలని ఎప్పుడు రాజ్యాంగం నీకు చెప్పలేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలానే చెయ్యాలని చెప్తున్నారు. హూ ఆర్ యూ ఈజ్ అ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఎవరు అనేది ఒక క్వశ్చన్. మీరు హిందూ సమాజానికి కాపాడాలని అనుకున్నప్పుడు దెన్ డూ వన్ థింగ్. హిందూస్ అన్నింటినీ ఒక సైడ్ చేసేసి కంట్రీని డివైడ్ చేసేయచ్చు. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఒక సైడ్కి వచ్చేస్తారు. అది ఒప్పుకుంటారా? లేదు, ఇది మొత్తం మాదే అనుకున్నప్పుడు ఈ జనాలు ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? పుట్టిన వాళ్ళు ఇక్కడ పోకూడదని అనుకున్నప్పుడు మిమ్మల్ని బానిసత్వంగా మీ కింద పడి ఉండాలంటే ఉండరు. ఎందుకు? రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు. అది రాజ్యాంగం ఎవరు రాసుకున్నారు? ప్రజలందరూ రాసుకున్నారు. మీరు రాసింది కాదు. పార్లమెంట్ మీరు ఎవరు ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు పార్లమెంట్లో ప్రజల తరపున పంపించబడిన ఒక దూత. You are only a representative. You are not a god. Or you are not a dictator. You are only a representative who represent on behalf of the people what their expectations, what is their aim, what is their object, what is their seeking of needs, that you have to go and represent in the house and get that. అది తీసుకోవడానికి ట్రై చేయాలి మీరు. The people said you. Casting of vote, it is not a mandate of people given a mandate to you టు డూ సంథింగ్. హిందూ రాజ్యం చేయమని చెప్పేసి అని చెప్పలా. అలా అనుకుంటే యాంటీ ఓట్స్ మరి ఎవరికి ఇస్తారు? కాంట్రిబ్యూషన్ ఆఫ్ యాంటీ ఓట్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మీకు రిజెక్ట్ చేస్తున్నాయి కదా. కానీ ఈయన వాదన ఏంటంటే, జగదీప్ గారి వాదన, ఆర్టికల్ 142ని ఇంత ముందుకు దీన్ని స్పెషల్ పవర్ గా తీసుకున్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టులో 8 మంది మెజిస్ట్రేట్లు జడ్జిలు ఉన్నప్పుడు దాంట్లో 5 కూర్చొని దాంట్లో ఎప్పుడైనా మీకు క్వశ్చన్ ఆఫ్ లా వచ్చినప్పుడు 5 members యాక్చువల్గా బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తారు.
బట్ వేరాస్ అది ఎప్పుడు ఫైనల్ వెర్డిక్ ఇచ్చేటప్పుడు బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసే ఇస్తారు. బట్ ఇనిషియల్గా ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ నాట్ అ ఫైనల్, దిస్ ఇస్ ఓన్లీ ఇంట్రిమ్ మెజర్స్. ఇంట్రిమ్ మెజర్స్లో ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోవడానికి వచ్చాడండి, అప్పుడు ఏం చేస్తారు? బేసికల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే ముందు కాపాడదాం. దట్స్ వాట్ సుప్రీం కోర్టు కూడా ఏం చేసిందంటే వాళ్ళకున్న ఆర్టికల్ 142 కింద ఇమీడియట్ ప్రొటెక్షన్ ఇచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టే ఫైనల్ హీరింగ్ అప్పుడు 5 men బెంచ్ వస్తుంది, ఎందుకంటే అది క్వశ్చన్ ఆఫ్ లా కదా. సో సుప్రీంకోర్టులో వాళ్ళకి తెలుసు, వాళ్ళకేం తెలియకుండా ఏం కాదు కదా. ఇప్పుడు ఇనిషియల్లో అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటి అనేది తెలియనప్పుడు ఫస్ట్ 3 men దగ్గరే ఉంటుంది. ఈ 3 men రెఫర్ చేస్తారు, ప్రొటెక్ట్ చేసి ప్రస్తుతానికి దాన్ని కాపాడి ఇది 5 men బెంచ్ వినాలి అని చెప్పేసి 5 men బెంచ్కి ఇచ్చేసి అప్పుడు 5 men బెంచ్ కూర్చుంటారు. ఈ మధ్యలో జరిగే ట్రాన్సిషన్స్లో ఓపిక లేకపోతే ఎట్లా? మీరు బిల్స్ని ఎన్ని రోజులైనా సంవత్సరాలు తడబడి మీరు పక్కన పెట్టుకోవచ్చా? అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ప్రెసిడెంట్కి ఇచ్చారా? పోనీ గవర్నర్కి ఇచ్చారా? లేదు. ఎవరు చెప్పారు గవర్నర్కి ప్రెసిడెంట్కి అధికారాలు ఇచ్చారు? దట్స్ వాట్, అదే నేను అంటున్నా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నారు ఆర్టికల్ 200లో. ఆర్టికల్ 200లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎదర్ యూ రిజెక్ట్ ఎదర్ యూ యాక్సెప్ట్ ఆర్ అదర్వైజ్ యూ రెఫర్ టు ద సుప్రీం కోర్ట్. దేనికోసము? క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు ఆ బిల్స్ లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే అర్థం ఏంటి? బేసికల్ గా ప్లెయిన్ టెక్స్ట్ లో ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ ఏమి చదువుకోలేని వ్యక్తికి అతి త్వరగా అంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్తారు, మీరు అక్కర్లా, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్లు, లేకపోతే చైర్మన్ ఆఫ్ హౌస్లు, లేకపోతే గవర్నర్లు, వీళ్ళు కూడా అవసరం లేదు దానికి. కామన్ మ్యాన్, లే మ్యాన్, ఏమి చదువుకున్న వాళ్ళు కూడా దే విల్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. వాట్ ఈస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే? అతి త్వరగా అంటే అర్థం ఏంటి? ఇమీడియట్గా ఎంత వీలైతే అంత తొందరగా దాని మీద మీరు ఒక రిజెక్టో, యాక్సెప్టో, లేకపోతే రెఫరో ఏదో ఒకటి చేయాలి. అది చేయకుండా ఒక గవర్నమెంట్ తయారు చేసిన బిల్లుని సుదీర్ఘకాలంగా మీరు అలా పెట్టుకుంటూ వస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? మిమ్మల్ని కూర్చోపెట్టింది ఎందుకు? అక్కడ మీరు ఉన్నది ఎందుకు? మీ ఫంక్షన్స్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి? అదే కదా మీ ఫంక్షన్స్ ఆఫ్ డ్యూటీస్. మీకు వచ్చిన బిల్స్ని, ఆర్డినెన్స్ని, జియోస్ని, జిఎస్ఆర్లని చూసి కరెక్ట్గా ఉంటే అసెంట్ ఇవ్వాలి, లేకపోతే రిజెక్ట్ చేయాలి. ఇది కదా మీరు చేయాలి. అలా కాకుండా మీరు పక్కన పెట్టి కూర్చున్నప్పుడు మేము ఎందుకు మీకు డబ్బులు పే చేయాలి, మేము ఎందుకు మీకు జీతాలు ఇవ్వాలి, మేము ఎందుకు మిమ్మల్ని అపాయింట్ చేసుకుంది, మీకు నచ్చలేదా, మీకు చేయలేదా, రిజైన్ చేసి వెళ్ళిపోండి, ఇంకోరిని ఎలక్ట్ చేసుకుంటారు కదా, ఇంకోరిని ఎన్నుకుంటారు కదా, ఇంకో గవర్నర్నో, గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, వైస్ ప్రెసిడెంట్ని మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకుంటారు. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. మీ యొక్క ఇంటెన్సిటీ కోసము, మీ యొక్క పొలిటికల్ వెండేటా కోసము, మీ యొక్క పొలిటికల్ ఎజెండాస్ కోసము, మీ యొక్క పొలిటికల్ బాస్ మిమిక్రీ ఆఫ్ క్రీమ్స్ కోసము మా మీద, ప్రజల మీద ఎందుకు మీరు ఇది చేస్తారు? సరే, మరి గవర్నర్ చేసే వీటి పైన సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం ఇంతవరకు కరెక్ట్? అబ్సల్యూట్గా 100% కరెక్ట్ అండి. ఎందుకంటే కంప్లీట్ జస్టిస్ అంటే అర్థం ఏంటి? డెలివరబుల్ ఆఫ్ గవర్నెన్స్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద జస్టిస్ సిస్టమ్. గవర్నెన్స్ ఎందుకు ఉంది? ప్రజల కోసము. ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా ప్రజల కోసమే చేస్తుంది. బిల్స్ అసెంబ్లీలో చేసేది కూడా ప్రజల కోసమే చేస్తారు. దాంట్లో కొన్ని రాజ్యాంగ ఉల్లంఘన ఉంటే ఛాలెంజ్ చేస్తారు, కొట్టేస్తారు. అది ఒక సెట్ ఆఫ్ ప్రజలు కావచ్చు, లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రజలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. చేసేదంతా ఎవరి కోసము? సంబడి ఎల్స్ కోసమే, వాళ్ళ కోసం చేసుకోరు కదా. అలాంటప్పుడు వీళ్ళ యొక్క వీటో పవర్ని పక్కన పెట్టుకుని దాన్ని పక్కన పెడితే ఎలా? యూఆర్ ఎక్సర్సైజింగ్ యువర్ వీటో పవర్ ఫర్ వాట్? ఫర్ ఎ గుడ్ కాస్ అండ్ ఫర్ గుడ్ ఫెయిత్ ఆర్ బ్యాడ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్. నువ్వు బ్యాడ్ ఫెయిత్ కింద చేస్తే ఎవరికి ఇమ్యూన్ లేదు, అదందరం మర్చిపోతున్నాం మనం. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేకపోతే గవర్నర్కి ఇమ్యూన్ ఉంది, క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయడానికి లేదని చెప్పేసి. బట్ కానీ క్రిమినల్ ఒకటే బార్ ఉంది, కానీ మిగతావన్నీ కాదు కదా. మీ ఇంటెన్సిటీ ఏంటంటే మాకు తెలియాలి కదా. మీరు అలా చేస్తున్నప్పుడు వాట్ ఈస్ యువర్ ఇంటెన్సిటీ? దెన్ కమ్ అండ్ సే, మీడియాలోకి వచ్చి చెప్పండి, మేము ఈ ఇంటెన్సిటీ వల్ల మేము పాస్ చేయలేదు, ఈ ఇంటెన్సిటీ వల్ల మేము పంపించలేదు, చెప్తారా? కానీ దీంట్లో ఒక ప్రధానంగా ఒకటి వినిపిస్తుంది అంటే, ఇప్పుడు ఆర్టికల్ 142 అనేది స్పెషల్, అయితే ఈ స్పెషల్ పవర్లు ఇలాంటి వాటి దానికి వాడినప్పుడు నెక్స్ట్ ఎవరికన్నా ఉరిశిక్ష కానీ, మరణదండ కానీ ఇలాంటివి విధించినప్పుడు ఇలాంటి పవర్ వాడి వాళ్ళకు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. దానికి కూడా దుర్వినియోగం చేస్తారు. చాలా సంవత్సరాల తర్వాత ఇది వాడినారు, ఇది వాడకూడదు, కరెక్ట్ కాదు. లేదండి, అసలు అది చాలా తప్పు. ఇది ఒక డైలీ యాక్టివిటీసే. సుప్రీంకోర్టులో 141, 142 కింద మొన్న డైవర్స్ దాని మీద వచ్చింది. మీకు 6 months వెయిటింగ్ పీరియడ్ని కూడా తీసేయండి అని చెప్పి ఆర్టికల్ 142 మీద మనం మొన్ననే కదా వాడింది. వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా, ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా తీసుకొచ్చింది. మరి ఎప్పుడు వాడలేదంటే ఎలా? అంటే వాళ్ళు నిజంగా ఈ సమాజంలో లేరా? ఈ భారతదేశంలో లేరా?
ఈ సమాజంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఏ జడ్జ్మెంట్స్ గురించి వీళ్ళకి అర్థం కావట్లేదా? మరి దాని అర్థం ఏంటి అంటే వీళ్ళు దే ఆర్ స్లీపింగ్. సింపుల్ అంతే కదా. ఎప్పుడు వాడలేదు అంటే దే ఆర్ స్లీపింగ్. సో అలాంటి స్లీపింగ్ ఉన్న ఎవరైనా కావచ్చు, ఏ పవర్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అవసరమా మన కంట్రీకి, ఈ ప్రజలకి? పని చేయలేని మనకు అవసరమా? మనకి మేలు చేయలేని వాళ్ళు అవసరమా? సో ఈ క్వశ్చన్ ప్రజల్లో వస్తుంది. సో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడే చాలా మాటలు ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్. ఆయన మాట్లాడిన మాటలు ప్రజల్లో ఒక సోషల్ వాల్ క్రియేట్ చేయడానికి ఇది ఒక దోహదం తీస్తుంది. ఒకవేళ అలాంటి జరిగితే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఆయన మీద కూడా ప్రాసిక్యూషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన ఇంటెన్సిటీ ఏంటనేది అది చాలా ఇంపార్టెంట్. అది అంటే ఇప్పుడు రాష్ట్రపతి గారికి అండ్ గవర్నర్ గారికి అసలు ఎలాంటి అధికారాలు ఉంటాయి, అసలు ఎలాంటి అధికారాల వరకు ఎంతవరకు వాళ్ళకి రిస్ట్రిక్టెడ్ ఉంటుంది? సార్ ఆల్ పవర్స్ ఉంటాయా? వాళ్ళకి అన్ని విచక్షణమైన అన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళకి అన్ని పవర్స్ ఉంటాయి. అన్ని పవర్స్ దేనికి? ప్రజల్ని సేఫ్ గార్డ్ చేయడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగానికి తగ్గట్టుగా ప్రభుత్వాన్ని నడపడానికి. ఇంతే. మేలు చేయడానికి అన్ని పవర్స్ ఉన్నాయి కానీ చెడు చేయడానికి కాదు. ఇట్స్ వెరీ సింపుల్. డూయింగ్ ఫర్ గుడ్ కాస్, yes you have absolute power. For doing a bad cause you don't have any power, you are seized. మన దగ్గర నుంచి వక్ఫ్ బోర్డ్ విషయంలో మన తెలుగు రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, తమిళనాడు నుంచి స్టాలిన్ గారు, మన హైదరాబాద్ నుంచి ఓవైసీ గారు, ఇంకా బెంగాల్ నుంచి కూడా రకరకాలుగా సుప్రీంకోర్టుకు వక్ఫ్ బోర్డ్ పైన వెళ్ళినాయి. దానికి కూడా స్పెషల్ దీన్ని వాడి 142 వాడి వెంటనే ఆపేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అసలు సుప్రీంకోర్టు ఒకసారి ఆల్రెడీ లోక్సభ పార్లమెంటు రెండు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండదు అని చెప్పి కొన్ని వాదనలు ఉంటుంది. అన్కాన్స్టిట్యూషనల్ బిల్స్ తయారు చేసినప్పుడు సుప్రీంకోర్టుకి ఖచ్చితంగా పవర్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మీరు అన్నప్పుడు అన్కాన్స్టిట్యూషనల్ బిల్ ని తయారు చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ ఉంటుంది అన్నారు. కానీ ఒకప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లు సుప్రీంకోర్టుకు అయినా సరే వక్ఫ్ బోర్డులోనే చూసుకోవాలి, ఆ కోర్టులోనే చూసుకోవాలి, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదైతే ఫైనల్ డిసిషన్ ఇచ్చారో అదే ఫైనల్. ఇది కాదు అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు. అంటే వక్ఫ్ బోర్డు నా ప్రాపర్టీ పోయింది అని సుప్రీంకోర్టుకు పోతే కూడా అలా ఎప్పుడు ఏ సందర్భాలలో అలా జరగదు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన సందర్భాలు 1970s వెళ్ళినా కూడా టైం లిమిట్ ఉన్నదాన్ని అన్లిమిటెడ్ టైం ఒకటి చేశారు సుప్రీంకోర్టు రూలింగ్ ద్వారా. అంతేగాని సుప్రీంకోర్టు ఎప్పుడు ఎన్నో కేసెస్ ఉన్నాయి సుప్రీంకోర్టులో, వక్ఫ్ బోర్డ్కి సంబంధించిన, ప్రాపర్టీస్కి సంబంధించిన రకరకాల కేసెస్ ఉన్నాయి. మరి ఇవన్నీ కేసెస్ ఎలా ఉన్నాయి పెండింగ్? ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఒక డేటా కొన్ని వేల కేసులు ఎన్నో పెండింగ్ ఉన్నాయని చెప్పేసి. మరి ఎలా వచ్చాయి కేసులన్నీ పెండింగ్? వాళ్ళు చెప్పిన డేటా ప్రకారం కేసెస్ పెండింగ్ ఉన్నాయి అంటున్నారు కదా, మరి ఎలా వచ్చాయి? సుప్రీంకోర్టులో కూడా కేసెస్ పెండింగ్ ఉన్నాయి, మరి ఎలా వచ్చాయి? వక్ఫ్ బోర్డ్ యాక్ట్ కి సంబంధించిన కేసెస్ ఎన్నో పెండింగ్ ఉన్నాయి. రకరకాలు ఉంటాయి దాంట్లో. ల్యాండ్ కావచ్చు, ఫీజెస్ గురించి కావచ్చు, కాంట్రిబ్యూషన్ గురించి కావచ్చు, అపాయింట్మెంట్స్ గురించి కావచ్చు, రకరకాలు ఉంటాయి. అన్లిమిటెడ్ అది ఇది అదేమో చెప్పలేము. వక్ఫ్ బోర్డ్కి సంబంధించి కేసెస్ ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి వాళ్ళు చెప్పే డేటా ప్రకారమే ఉన్నాయి. దట్స్ అబ్సల్యూట్గా వాళ్ళు ఇచ్చేది ఫాల్స్ ఇన్ఫర్మేషన్. సొసైటీలో మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. రియల్ ఇన్ఫర్మేషన్ కాదు. న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు అండ్ రాజ్యాంగం వీటి మధ్యలో, కాన్స్టిట్యూషన్ మధ్యలో ఓవర్కమ్ చేసే ఛాన్స్ ఉందా? లేకుంటే ఫైనల్ గా ఒకటి విషయం చెప్తాను. రాజ్యాంగానికి అండర్లోనే అన్నీ ఉంటాయి. రాజ్యాంగంలో కావాల్సినవి కొన్ని, ప్రజలకి కావాల్సినవి ఎవరైనా సవరణలు చేసుకోవాలంటే పార్లమెంట్ చేస్తుంది. ఈ పార్లమెంట్ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి రైట్లో ఉందా రాంగ్లో ఉన్నదా అనేది టెస్ట్ చేసేది సుప్రీంకోర్టు. సో మన దగ్గర ఏంటంటే ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. పార్లమెంట్ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అందరు ఈక్వలే. ఇప్పుడు చీఫ్ జస్టిస్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు? అదే ఓత్ తీసుకునేటప్పుడు చీఫ్ జస్టిస్. అంటే వాళ్ళిద్దరు ఈక్వలే కదా. ఆయన నేనే తీసుకుంటున్నారు. అలానే ప్రైమ్ మినిస్టర్ని ఎవరు ఓత్ తీసుకుంటారు? ఎవరి ముందర ఓత్ తీసుకుంటారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముందర కదా. అలానే సేమ్ ఎలక్షన్ కమిషనర్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంట్ ఆఫ్. అంటే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ రోల్స్ ఉన్నాయి. ఎవరు హైయెస్ట్ కాదు, ఎవరు లోయెస్ట్ కాదు. బట్ కానీ నువ్వు తప్పు చేస్తే నేను క్వశ్చన్ చేయడానికి నాకు రైట్ ఉంది, నేను తప్పు చేస్తే నువ్వు క్వశ్చన్ చేస్తే రైట్ నాకు ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టు జడ్జెస్ కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జెస్ కావచ్చు, తప్పులు జరిగాయి అనుకోండి, పార్లమెంట్కి ఇంపీచ్మెంట్ చేసే రైట్ ఉంది, వాళ్ళని తీసేసే రైట్ ఉంది. అదేవిధంగా పార్లమెంట్లో ఎవరైనా తప్పులు జరిగి, ఏదైనా తడకలు జరిగి, ఇలాంటి తప్పుడు బిల్ పాస్ చేసినప్పుడు సుప్రీంకోర్టుకి రైట్ ఉంటుంది. ఈ కామన్ బేసిస్ సెన్స్ కూడా తెలుసుకోకుండా మాట్లాడేస్తే ఎలా? ఈక్వాలిటీ ఆఫ్ రైట్. నువ్వు తప్పు చేస్తే నేను శిక్షించడానికి నాకు రైట్ ఉంది, సవరించడానికి. అలా నేను తప్పు చేస్తే నువ్వు శిక్షించడానికి, సవరించడానికి నీకు రైట్ ఉంది. మరి నీ రైట్ ఏమో అట్లనే ఉండాలి, నా రైట్ ఉండకూడదు అంటే ఎట్లా? ఇది తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా. పార్లమెంట్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఏవైతే పవర్స్ ఉన్నాయో
సుప్రీంకోర్టు కూడా అదే పవర్స్ ఉన్నాయి, అదే రాజ్యాంగమే సుప్రీంకోర్టు కూడా కల్పించింది. సో ఆర్టికల్ 141, 142 ప్రకారము అబ్సల్యూట్ వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, ఇన్హెరిటెంట్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు జస్టిస్ సిస్టమ్ డెలివరీలో కంప్లీట్ జస్టిస్ చేయడం కోసం అబ్సల్యూట్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈ బిల్లులో ఎందుకు స్టేటస్ కో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసిందంటే, ఈ బిల్లుని అడ్డం పెట్టుకొని చాలా అరాచకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా సుప్రీంకోర్టు దాన్ని అర్థం చేసుకొని, ఎందుకంటే అడ్వకేట్సే కదా అక్కడికి అవుతారు, అడ్వకేట్లు ఎన్నో ప్రాక్టీస్ చేస్తుంటారు, ఎంతోమంది రాజకీయ నాయకులను చూస్తుంటారు, ఎంతో సమాజాన్ని చూస్తుంటారు. మాకు తెలియదా మీరు ఏమేం చేస్తారు? తెలుసు. మీ ఐడియాలజీ ఏంటో మాకు తెలియదా? తెలుసు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా దానికి ప్రస్తుతానికి స్టేటస్కి వచ్చింది. ఇంకా చాలా టైం ఉంది కదా ఫైనల్ వెర్డిక్ట్ రావాలంటే, చాలా పెద్ద డిబేట్ నడవాలి దాని మీద. ఇప్పుడు మీరు అన్నట్టు రెఫరల్ టు లార్జర్ బెంచ్ కావచ్చు, రకరకాలు జరుగుతుంది. కానీ వీళ్ళు చేసిన ఫండమెంటల్ తప్పు ఏంటంటే, నాన్ ముస్లిం పర్సన్ని వాళ్ళ బోర్డులోకి అపాయింట్ చేసే విధంగా పెట్టారు. సో అది ఏంటి? రాజ్యాంగం ఉల్లంఘన కదా. ఒక రిలీజియస్లోకి, ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారంగానే ఒక రిలీజియస్లోకి వేరే రిలీజియస్ వ్యక్తిని నువ్వు పంపిస్తున్నావు అంటే ఎందుకు పంపిస్తున్నావు? ఇప్పుడు నీ రిలీజియస్లో ముందు రాజ్యాంగం రాసింది అందరికి ఈక్వల్ అనకుండా సిరియా చట్టాన్ని వాళ్ళకి స్పెషల్ గా ఇవ్వడం అనేది ముందు తప్పు కదా. నో, ఇప్పుడు మీకు అదే చెప్తున్నా. నేను స్టార్టింగ్లోనే మీకు ఏం చెప్పా, ఎవరి రిలీజియస్ని, ఎవరి కస్టమ్స్ని, ఎవరి యొక్క ప్రాక్టీస్ ప్రొసీజర్స్ని వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పింది. రైట్. అది వాళ్ళకు ఉన్న సిరియా చట్టమో లేకపోతే సిరియాకి సంబంధించిన ఆ ప్రొసీజరో వాళ్ళకు ఉన్నది. అది ఉన్నదాన్ని కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేసింది. కానీ వినండి, బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత, ఏం బైఫర్కేషన్ అంటే ఇండియా పాకిస్తాన్ ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు రాజ్యాంగాన్ని మొత్తం రాసుకున్నప్పుడు దీనికి సిరియా చట్టము ఇద్దామని అప్పుడు గాంధీ వీళ్ళు, నెహ్రూ గిట్ల వీళ్ళందరూ ఉన్నప్పుడే కదా దీన్ని చేసింది. ఈ చట్టాన్ని కాన్స్టిట్యూషన్ కూడా రెడీ చేసింది. అంతకుముందు నుంచి రాసుకుంటారు. కాన్స్టిట్యూషన్ అంటే అర్థము మీకున్న ప్రాక్టీస్ ప్రొసీజర్స్ చట్టాల వాటిని కాపాడడమే దాని పని. అది సపరేట్గా ఏం చేయదు, చేసుకోవడానికి పవర్ ఇస్తుంది అది. సో ఇప్పుడు ముస్లిమ్స్కో చట్టం ఉంది, హిందూస్కో చట్టం ఉంది, క్రిస్టియన్స్కో చట్టం ఉంది అనుకోండి. వాళ్ళ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్స్ని మీరు ఒక చట్టాన్ని తయారు చేసుకున్నారు అనుకోండి, రాజ్యాంగం మీ యొక్క రాజ్యంలో, దాన్ని కాపాడుతుంది అంతే రాజ్యాంగం. అంతేగాని మీరు మీ ప్రాక్టీస్ ప్రొసీజర్ని నేను చెప్పినట్టు ఫాలో అవ్వమని ఎప్పుడు చెప్పదు రాజ్యాంగం. ఎక్కడే కానీ అలాంటి చెప్పిన దాఖలాలు లేవు, అలాంటివి ఎక్కడ ఆర్టికల్స్ లేవు. మీ ప్రాక్టీస్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫాలో అవ్వండి, దాన్ని చట్టం రూపంగా మార్చుకోండి, నేను ప్రొటెక్షన్ ఇస్తా ఉంటుంది అంతే. కాన్స్టిట్యూషనల్, ఇట్ ఈస్ ఓన్లీ ప్రొటెక్షన్. మీ యొక్క కస్టమ్స్ని, మీ యొక్క ప్రాక్టీస్ ప్రొసీజర్స్ని, రిలీజియస్ ప్రాక్టీస్ ప్రొసీజర్స్ని యూ కెన్ ఫాలో. యూ వాంట్ టు మేక్ ఎ కోడ్, యూ కెన్ మేక్ ఎ లా. దట్స్ ఇట్ అంతే. అంతేగాని ఇప్పుడు ఎట్లా ఉందంటే మీ ఇంట్లోకి వేరే వాళ్ళని పంపిస్తే ఊరుకుంటారా? సో అప్పుడు అది అన్కాన్స్టిట్యూషన్స్ అవ్వలే. ఎందుకు అన్కాన్స్టిట్యూషన్ అంటే రిలీజియస్ అనే ఆస్పెక్ట్లో లా చేస్తున్నారు. ఇది వర్క్ బోర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ముస్లిం మైనారిటీస్ రిలేటెడ్. You are indicating of a person of third personality. That's a violation of their fundamental rights. దీంట్లో ఇంకొక పాయింట్, ముస్లిం మైనారిటీ అన్నారు. ఇప్పుడు ముస్లిం మైనారిటీ అని ఎందుకు అంటారంటే, వాళ్ళ యొక్క కమ్యూనిటీ మైనారిటీ, మెజారిటీ అంటే దాని అర్థము తక్కువ ఎక్కువ అని అర్థం అంతే. దాంట్లో పెద్ద మైనారిటీ అంటే ఏదో అనేసి కాదు. మైనారిటీ అంటే ఇంగ్లీష్ పదాలలో లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్, దట్స్ ఇట్. సరే, ఇది ఇలా ఉంటే మన హైదరాబాద్ హెచ్సిఏది కూడా సుప్రీంకోర్టు మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు చాలా మంది, నేను ఈ రోజు కూడా ఎక్కడో విన్నాను, బీజేపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ నిజామాబాద్లో ఎక్కడో అవగాహన సదస్సు ఏదో పెట్టారు, వక్ బోర్డులో ఏం కాంట్రిబ్యూషన్స్ లేవు, చేయట్లేదా? అబ్సల్యూట్లీ తప్పు. మన హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఏదైతే కాంట్రిబ్యూషన్ మనము కడతామో, యాన్యువల్ కాంట్రిబ్యూషన్, అదే విధంగా వక్ బోర్డ్ వాళ్ళు కూడా 50,000 దాటిపోయిన తర్వాత దే విల్ పే యాన్యువల్ కాంట్రిబ్యూషన్. వాళ్ళు కూడా యాన్యువల్ కాంట్రిబ్యూషన్ పే చేస్తారు. పే చేయట్లేదని చెప్పేదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్. అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద దయచేసి ఎవరైనా కానీ అలాంటి వీడియోస్ సర్క్యులేట్ చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టండి. గవర్నమెంట్కి డబ్బులు కడతారు వాళ్ళు కూడా. వక్ బోర్డ్కి వాళ్ళు దే పే. ఇన్స్టిట్యూషన్స్, ప్రతి ఇన్స్టిట్యూషన్ దర్గా కానీ మాస్క్ కానీ అందరూ కట్టాల్సిందే. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ మీద, నెట్ యాన్యువల్ ఇన్కమ్ మీద సమ్ పర్సెంటేజ్ పే చేయాల్సిందే. ఎందుకు రాదండి? రాకుండా వాళ్ళకి ఆడిటర్లు ఉంటారండి, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆడిట్ డిపార్ట్మెంట్ ఇది మినిమం ఎంత నడుస్తుంది ఏంటనేది చూసుకుంటుంది. అది మీరు ఒకవేళ అలా తప్పులు చూపించినా వాళ్ళకి ఇంపోజ్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. మీరు తప్పు చూపించారనుకోండి, వాళ్ళకి రైట్ లేదనుకుంటున్నారా? వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు, బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, మరి ఆ బేసిక్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇంపోజ్ చేస్తారు. యూ హ్యావ్ టు పే. చాలా మందికి తెలియని విషయం అది. సరే, ఇది ఇలాగుంటే హెచ్సిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా సుప్రీంకోర్టు వెంటనే ఆపమని చెప్పేసి చెప్పింది. దానిపైన ఒక నివేదిక సంథింగ్ ఏదో రెడీ చేస్తున్నారు.
ఉమ్, కానీ దీంట్లో కొన్ని మొట్టికాయలు వేసిందని చెప్పేసి కొన్ని వాదనలు వినిపించినాయని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఉమ్, అంటే దీంట్లో ఇన్ కేస్ ఉమ్. సుప్రీంకోర్టు ఒక వాదన చెప్పింది, అంటే మీరు ఈ కొట్టేసిన 100 ఎకరాలని ఏదైతే ఆ చెట్లు ఉన్నాయో ముందు చెట్ల గురించి మాట్లాడండి. అవును. ఆ చెట్లు రీప్లేస్మెంట్ అలాగే తీసుకురాగలరా, లేదా ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు శిక్షకు రెడీగా ఉండండి. అబ్సల్యూట్ గా అవును. ఇట్ అంటే ఈస్ అమౌంట్ టు మర్డర్. అంటే దీన్ని ఎగ్జాక్ట్లీ జనాలకి ప్రాపర్ గా ఇప్పటివరకు ఎవరు తీసుకెళ్ళలేదు. దీని గురించి అసలు సుప్రీంకోర్టు ఏం జరిగింది, నెక్స్ట్ ఇన్ కేసు ఆ 100 ఎకరాల చెట్లు తీసుకురాలేకపోతే ముఖ్యమంత్రి గారు శిక్షకు అర్హులా, చీఫ్ సెక్రటరీయా, ఏంటి అసలు? సి ఎండ్ ఆఫ్ ద డే ఎవరి డైరెక్షన్స్ లో అయితే అది జరిగి ఉంటుందో దే ఆర్ లైబుల్. మీకు ఎవరి డైరెక్షన్ లో జరిగి ఉంటుందో దే ఆర్ లైబుల్. ఒకటి దాంట్లో మీకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము మీరు ఒక చెట్టును కొట్టేస్తున్నారంటే దానికి సంబంధించిన ఈక్వల్ ఆఫ్ పోర్షన్స్ చెట్లను మీరు నాటాలి, ఫారెస్ట్లని మీరు డెవలప్ చేయాలి. అది ఫస్ట్ చేయకుండా ఇది చేయడానికి లేదు. అంటే మేము ఆల్రెడీ మా స్టేట్ లో ఉన్న పర్మిషన్స్ మేము ఆల్రెడీ తీసుకున్నాం. పర్మిషన్స్ వీరు దట్స్ వాట్. మీ చెట్లని నాటారా? అక్కడ డిమాలిషన్ చేస్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ ని మొత్తం మీరు డిమాలిషన్ చేస్తున్నప్పుడు ఎందుకు డిమాలిషన్ చేస్తున్నారో తీసే క్వశ్చన్. ఆ ఫారెస్ట్ కి కంపెన్సేట్ ఫారెస్ట్ ఎక్కడ డెవలప్ చేశారు, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎక్కడెక్కడ పోతున్నాయా అవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆల్ ఆఫ్ సడన్ గా యూనిలాటరల్ గా మీరు తీసుకుని ఆర్బిటర్ గా చేయడానికి లేదు. సో వాళ్ళు చేసిందంతా ఆర్బిటర్ మేనర్ లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. దీంట్లో నెక్స్ట్ శిక్షకు ఇటు సీఎం గారు అది చెప్పలేము, అది వాళ్ళ ఆఫీస్ ఫైల్స్ నోట్స్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు కదా. నుంచి ఒక పదం వచ్చింది అంటే ఆ పదం వెనకాల 100 అర్థాలు ఉంటాయి. దానికి ఇక్కడ సుప్రీంకోర్టులో అయినా లాయర్లే వాదించాలి, లాయర్లే చెప్పాలి. ఇప్పుడు దాంట్లో వాళ్ళు వేసే కౌంటర్లో చీఫ్ సెక్రటరీ ఎవరు ఆదేశాల మేరకు చేసింది ఏంటనేది ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ చీఫ్ మినిస్టర్ ఆదేశాల మేరకు చేశారని అనుకోండి, ఆర్డర్స్ ఓబెయిన్స్ కాబట్టి చీఫ్ మినిస్టర్ మీదే పడుతుంది. అబ్సల్యూట్ గా ఆయన ఇప్పుడు తప్పులు తడకలుగా డెసిషన్ తీసుకుంటే ఈజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. చాలా మంది ఏమనుకుంటారు చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు అనుకుంటారు, ఎమ్మెల్యే అనుకుంటారు, లేకపోతే హౌస్ లో లీడర్ ఆఫ్ ద హౌస్ అనుకుంటారు. నో, యువర్ ఎగ్జిక్యూటివ్ పర్సన్. ఎగ్జిక్యూటివ్ అంటే మీరు గవర్నమెంట్ లో పార్ట్, మీ మీద కూడా యాక్షన్ ఉంటుంది, డిసిప్లిన్ యాక్షన్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి మీ మీద కూడా, లేకుండా ఉండే సమస్య లేదు. గవర్నర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద స్టేట్. అలాగే ఇండియాకి ఫాదర్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే దీంట్లో ఇద్దరికి చెప్పలేము, అది వాళ్ళ కౌంటర్ వేసి దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఎవరు ఆయన మనకు ఇచ్చిన ఐ కాంట్ సి. ఇప్పుడు నేను కూడా ప్రెజంప్షన్ చేయలేను. ఇప్పుడు ఐఎమ్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్, ఐఎమ్ నాట్ లీగల్ అడ్వైజర్ ఫర్ ద గవర్నమెంట్ టు సే సంథింగ్. నో, వాళ్ళ దగ్గర ఏం వేస్తున్నారు అంటే నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి ఐ కెన్ ఎక్స్ప్లోర్, ఐ కెన్ టెల్ యూ సంథింగ్ బేస్డ్ అపాన్ ద లిమిట్స్ ఆఫ్ లా, అంతే. అంటే ఇప్పుడు ఇంకా 200 ఎకరాలని మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ జరిగే అవకాశం ఉందా, లేకుంటే స్టాప్ చేసే అవకాశం? ఐ డోంట్ నో, రియల్లీ ఐ డోంట్ నో. I don't know. See, until unless that declared by the Supreme Court and a final verdict say something, if really is needed, what they counter filed and what the rejoinder comes before the court, let the court will decide. Tarvata that governance may decide need unda leda cheppi ivanni it's a big battle. Presumptions may not be work out. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సుప్రీం కోర్టుకి అండ్ రాజ్యాంగానికి సంబంధించిన విషయాల్లో చాలా పర్టికులర్గా స్పష్టంగా మా జనాలకు అర్థమయ్యేలా చెప్తారని చెప్పి కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ.